పరిశుభ్రత మన బాధ్యత, పరిశుభ్రత మన బాధ్యత. కాపాడదాం పర్యావరణాన్ని, కాపాడదాం పర్యావరణాన్ని, పరిశుద్ధత. పర్యావరణ దినోత్సవం, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టుకు, ప్రతి నీటి చుక్క సంరక్షణకు అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క ప్రకృతి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, అదే రకంగా వాతావరణంలో మార్పులు కావచ్చు, వీటిని అన్నిటినీ కూడా సక్రమంగా ఉండాలంటే ఒక్క మొక్క నాటితే 1,00,000 మందికి జీవనాధారం అనే విధంగా ఈరోజు మొక్కల పెంపకం కావచ్చు, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకునే విధంగా మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే ఒక నినాదంతో యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి నిత్యావసరాలు కావచ్చు, ఈరోజు ఆయిల్స్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు ఆదా చేయాలనే ఉద్దేశంతో వారిచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం శాసనసభ్యులం కానీ మా పార్టీ శ్రేణులం కూడా ఈ పర్యావరణ దినోత్సవానికి సైకిల్ మీద రావడం జరిగింది. దాదాపు మా స్వగృహం నుంచి ఇక్కడ సోగనూరు రోడ్డు వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి మేము అట్టే వెళ్తాం. అంటే ఈరోజు ఇది ఒక ఆదాని ఎందుకు అంటున్నామంటే, ఒక్క అర్ధ లీటర్ కానీ 1 లీటర్ కానీ ఆదా చేసినా మా వాహనాల్లో ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశము ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని సామాన్య ప్రజలకు, అదే రకంగా కష్టంలో ఉన్న వాళ్లకు ఆ ఫ్యూయల్ కావచ్చు, ఆ రకమైనటువంటి ఎమర్జెన్సీలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. నేను రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా వార్డులు ఏదన్నా వచ్చినా కూడా నేను మా నాయకులకు అందరికీ చెప్తున్నాను, నేను కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తాను. నా వాహనాలు ఏదో ఒక్క రోజుకే కాకుండా వీలైనంత వరకు నా పరిధిలో మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు, మా లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు, నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు సంకల్పించారో వారి ఆలోచనని క్షేత్రస్థాయిలో వీలైనంత వరకు కూడా సైకిల్ మీద ప్రయాణం చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పర్యావరణాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణం అన్నప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుందర నందనవనంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మున్సిపాలిటీ. ఈరోజు మరొక్కసారి నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నా, నా తండ్రి గారి కళ ఏదైతే ఉందో 156 కోట్లతో ప్రతి ఇంటికి తాగడానికి నీళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకం గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి శాంక్షన్ అయి టెండర్ పిలిపించి త్వరలో ప్రారంభించి ప్రతి ఇంటికి ఉదయం సాయంత్రం కాదు నీళ్లు 24 గంటలు నీళ్లు ఫిల్టర్ నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అది అతి త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా మా వార్డులలో మన ఇంటి ముందు ఆ పైపులని తవ్వి ఆ కార్యక్రమాన్ని మళ్లీ బ్రహ్మాండంగా ఇంటికి నీళ్లు ఇచ్చేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టని సంతోషిస్తున్నా. అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కావచ్చు ఎమ్మిగనూరు టౌన్ లో, అదే రకంగా ఉన్నటువంటి డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి శ్మశానాలు, మనిషి చనిపోతే ఆఖరిగా దహనం చేసేటువంటి శ్మశానాలు పూర్తి ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో చరిత్ర తీసుకుంటే ఒక ఎస్సీ శ్మశానానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చిన ఘనత నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఏదన్నా కానీ కష్టం వస్తే ఆ యొక్క అభివృద్ధి చేసినటువంటి దాతగా ముందుకు పోయిన వ్యక్తిగా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ రోజు మళ్లీ చెప్తున్నాం, శ్మశానాలకు సంబంధించినంత వరకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, బోర్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఏదైతే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గతంలో చూసారు, గత ప్రభుత్వంలో శ్మశానాల భూములు కూడా కబ్జాలు చేసే పరిస్థితి. ఆ కబ్జాల నుంచి ఈరోజు శ్మశానాలను కూడా అభివృద్ధి చేసి అన్ని రకాలుగా ముందుకు పోయే విధంగా ముందుకు పోతున్నాం. మొన్ననే మీరు హైకోర్టు కూడా ఒక
ఏదైతే ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది, మనం ఏదైతే అనుకున్నామో ఈరోజు హైకోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసింది.